Hello friends, very good morning. Welcome back to my another video. The today's topic about my looks. ఓకే. కరెంట్ లుక్స్. అంటే తెల్లగడ్డం గానీ, హెయిర్ గ్రోత్ గానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? ఎందుకు అనిపించింది ఇలాగా గడ్డం పెంచుకోవాలి, లేకపోతే హెయిర్ పెంచుకోవాలని జెప్పేసి ఎందుకు అనిపించిందంటే, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అంటే ఒక ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్. అప్పటి వరకు నా లుక్స్ కోసం గానీ, లేకపోతే నా ఫిజికల్ అపియరెన్స్ కోసం గానీ, సమ్‌హౌ నాకు నేను ఎక్కువ కన్సర్న్‌గా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు గానీ, సమ్‌హౌ హియర్ అండ్ దేర్ అద్దం చూసుకున్నప్పుడు గానీ, లేకపోతే స్నానం చేసినప్పుడు తెల్లగడ్డం వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏజ్ వచ్చేస్తుంది. సో, ఇటువంటి కన్సర్న్స్ అప్పుడప్పుడు వచ్చేవన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే గ గడ్డం పెంచుకున్నప్పుడు తెల్లగడ్డం వచ్చింది కదా అని చెప్పేసి దానికి లైట్‌గా కలర్ అప్లై చేయడము. కలర్ అప్లై చేసిన తర్వాత నేను అసలకి ఎక్కువ ఫేస్ వాష్ ఎక్కువ చేస్తాను డైలీ. అండ్ మల్టిపుల్ టైమ్స్ స్నానం కూడా చేస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యేసుకున్న కలర్ కూడా ఒక ఫ్యూ డేస్‌లో 2, 3 డేస్‌లో అది వెలిసిపోయేదనమాట. అలిసిపోయిన తర్వాత ఈ వైట్ హెయిర్ ఏదైతే ఉండేదో అది డిఫరెంట్ కలర్‌లో కనిపించేది. సో, ఇవన్నీ అద్దంలో చూసుకున్నప్పుడు సమ్‌హౌ ఐ ఫెల్ట్ సమ్ కన్సర్న్‌గా లేకపోతే ఫీల్‌గా అయ్యేవాడిని. చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటదనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ వచ్చేస్తుంది. ఈ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇటువంటి ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మాక్సిమం పీపుల్‌కి ఉంటాయి. సో, నేనేం చేశానంటే సరే మరి టూ మచ్ అవుతానేమో లెట్ అస్ లీవ్ ఇట్ ఆఫ్. అంటే ఇలాగే వదిలేస్తాను కొన్ని రోజులు. ఏమవుతదో చూద్దాము. ఎలా ఉంటానో చూద్దాము. అలా అని చెప్పేసి కంప్లీట్‌గా హెయిర్ గ్రోత్ అవుతుండగా అలాగే గడ్డం కూడా నేను షేవ్ చేయలేదు. గత ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుంచి. సో, అలా వదిలేసాను. ఎందుకంటే ఒకటే అనిపించింది. అసల ఇంత అవుతున్నాను కదా! ఇంత ఇంత ఆలోచిస్తాను. అంటే ఆలోచించడం. దీనికోసం ఫేస్ మీద సమ్ బ్లాక్ డాట్స్ వచ్చేస్తున్నాయని, లేకపోతే వైట్ హెయిర్ వచ్చేస్తుందని ఇంత ఆలోచిస్తున్నాను కదా! ఇలాగా వదిలేస్తే నేనెలా ఉంటాను? షేవింగ్ గాని, లేకపోతే కటింగ్ బార్బర్ దగ్గరికెళ్ళి కటింగ్ చేసుకోకుండా ఉంటే, కొన్ని రోజులుంటే అసలు నా లుక్స్ ఎలా ఉంటాయనేది నాకు కొద్దిగా క్యూరియాసిటీగా అనిపించిందనమాట. ఎందుకంటే వాటెవర్ ఇట్ ఈస్ దేర్ విత్ మీ అంటే ఈ గడ్డం గాని, లేకపోతే హెయిర్ గాని దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మై బాడీ. దీంతో నేను ఎలాగుంటానో ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఎప్పుడు నేను టెస్ట్ చేయల. ఇంత గడ్డంతోని ఇంత హెయిర్ బ్యాక్ పోనీ టైల్ ఏసుకున్నంత దీనిలో నేను నా లుక్స్ ఎలాగుంటాయనేది ఇప్పటి వరకు నేను టెస్ట్ చేసుకోలే. ఈవెన్ దో ఇట్స్ పార్ట్ ఆఫ్ మై బాడీ. నాకు నేను తెలుసుకోలేదు. సో, నాకు నేను తెలుసుకుందామని జెప్పేసి ఇలా ఇనిషియల్‌గా నుంచి వదిలేసాను. ఒక 3, 4 మంత్స్ అలాగ వదిలేసాను. అలాగా ఇన్ని రోజులు ఇలా మెయింటైన్ చేస్తున్నాను కదా! ఇంకొన్ని రోజులు మెయింటైన్ చేద్దాము. అలాగా తిరుపతెళ్తున్నాను. సో, జస్ట్ అక్కడ తలనీలాలు ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకొదిలేసాననమాట. సో, ఇలాగా ఒక 6-7 మంత్స్ నుంచి ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నా. సో, నాట్ ఈవెన్ సిజర్స్ కూడా నేను పెట్టట్లేదు. బికాజ్ నేను ఆల్రెడీ తిరుపతి వెళ్తానని చెప్పేసి కమిట్ అయిపోయాను కాబట్టి. అయితే ఇనీషియల్‌గా నా ఫ్రెండ్స్ గానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ గానీ నన్ను చూసి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండేవారనమాట. ఎందుకు జుట్టు పెంచేస్తున్నాడు, తెల్లగడ్డం ఎందుకొచ్చేస్తుంది. కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఇమ్మీడియేట్‌గా ఒక లుక్ నుంచి వేరే లుక్ చూడంగానే వాళ్ళ బ్రెయిన్ గాని, ఆలోచన తీరు గాని అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతది. అలాగే నన్ను కూడా చూసి కొద్దిగా షాక్ అయ్యారు. అండ్ కొంతమందికి నచ్చలేదు. ఏంట్రా తెల్లగడ్డం వచ్చేస్తుంది. అట్‌లీస్ట్ కలర్ ఏసుకోవచ్చు కదా! అని చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చారు చాలామంది. నేను జస్ట్ నార్మల్‌గా నవ్వేసి ఊరుకున్నాను అనమాట. రీసెంట్‌గా మేము ఊరెళ్తే మా అమ్మ కూడా చూసి ఏంట్రా ముసలోడయిపోయావు, ముసలోడిలా గడ్డం పెంచేసావు. సో, నేను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఏ పర్పస్‌తో నేను చేస్తున్నానని. ఈ లుక్‌తో నేను ఎలాగుంటానో తెలుసుకోవడానికి నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడానికే ఇది నేను చేస్తున్నాను. ఎవెన్చువల్లీ ఏమైంది కొన్ని రోజుల తర్వాత అలాగా జనాలు నన్ను చూసి వాళ్ళకి మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఓకే. ఈ లుక్ ఇలా ఉంది. ఈ గడ్డం తొలగున్నాడు, పోనీటైల్ తొలగున్నాడు అని చెప్పేసి చాలామందికి అంటే నేను రెగ్యులర్‌గా ఎవరైతే కలుస్తానో నా కొలీగ్స్ గానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఈళ్ళందరికీ ఓకే. బాలరాజ్ లుక్ ఇలా ఉంటది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని సార్లు ఆళ్ళకి కనిపించినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆళ్ళకి. నాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. పాజిటివ్ థింగ్ ఏంటంటే చాలామంది నా కరెంట్ లుక్స్ కోసం చాలా చాలా
పాజిటివ్‌గా మాట్లాడుతూ, అప్రిషియేట్ చేస్తూ, "నీ లుక్ చాలా బావుంది. నీ లుక్ చూసి నాకు చాలా జెలస్ అనిపిస్తుంది. సినిమా యాక్టర్‌లా ఉన్నావు. మోడలింగ్ గురించి ఏమైనా ట్రై చేస్తున్నావా?" ఎన్నో ఎన్నో కామెంట్స్ అనమాట. అలాగా ఈ కరెంట్ లుక్‌తో ఇలాగున్నాను కదా అని వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. దిస్ ఈస్ వాట్ మై లుక్ ఈస్ ఈ బేడ్‌తోని. సో, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారు నన్ను జనాలు అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యాను. దీని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ నేనేదైతే నా కోసం నేను ఆలోచించుకున్నానో, నా కోసం నేను కొద్దిగా కన్సర్న్ గాను, వర్రీ గాను ఎక్కువ థింక్ చేశాను. ఈ 1 ఇయర్ జర్నీలో నేను తెలుసుకుంది ఏంటంటే, సో నా దగ్గర లేని దాని గురించి ఎక్కువ వర్రీ కాకుండా, ఎక్కువ కాదు అసలు వర్రీయే కాకుండా, ఎవరేమనుకున్నా, ఎవరేం కామెంట్ చేసినా, నాకు నేను అద్దంలో చూసుకున్న వెంటనే ఏంట్రా ఇలాగున్నావని నా మైండ్ చెప్పినా దేన్ని కూడా పట్టించుకోకుండా నా కేపబిలిటీస్ గానీ, నా లుక్స్ గానీ ఏవైతే ఉన్నాయో దాన్ని థాంక్స్ చెప్పుకుంటూ, దాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆఫ్‌కోర్స్ మై ఏజ్ ఈస్ నౌ 40+. వైట్ హెయిర్, వైట్ బీర్డ్, ఈ లుక్స్ చేంజ్ ఇవన్నీ కామన్ థింగ్. ఎవరికైనా జరిగేవే. సో, దీన్ని నేను కంప్లీట్‌గా ఓన్ చేసేసుకున్నా. ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎలాగున్నానా, ఇలాగున్నానని చెప్పేసి మన బాడీకి మనమే డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టనమాట. సో, దేవుడు ఇంత మంచి అందమైన బాడీని, శరీరాన్ని ఇచ్చాడు. సో, దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి. కొద్దిగా వర్కౌట్ చేసుకోవాలి. కొద్దిగా మంచిగా ఆలోచించగలగాలి. అంటే యూనివర్స్ ఆల్వేస్ మానిటర్ అవర్ థాట్స్ అండ్ అవర్ యాక్షన్స్. పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తా ఉంటది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన లుక్స్ గురించి గానీ, లేకపోతే మన కోసమని ఎక్కువ అంటే మనకు నాలెడ్జ్ లేదు, స్కిల్స్ లేవు, నా బాడీ అపియరెన్స్ బాలేదు, నా లుక్స్ బాలేవు, నాకు ఏజ్ పెరిగిపోతుంది. ఇలా టూ మచ్ వర్రీ అయిపోయి మన ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ మనలో చాలామంది అలా చేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా అవైలబుల్ రిసోర్సెస్‌ని, మన బాడీని, మన హెల్త్‌ని ఎంత మంచి హెల్త్ ఇచ్చాడు. ఇంకేం గావాలి? దాన్ని మెరుగుపరుచుకోవడానికి ట్రై చేయాలి. ఆటోమేటిక్‌గా మీ ఆరోగ్యం గానీ, మీ లుక్స్ గానీ, మీరు చూసే విధానం గానీ, లేపోతే బయట ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం గానీ కంప్లీట్‌గా మారిపోతాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. ఈ మెసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. డెఫినిట్‌గా చాలా మందికి యూజ్ అవుతది. ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే.